ముందుగా ఈ సూపర్ ఎల్నినో గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏఎఫ్ అకాలజీ సెంటర్ డాక్టర్ మల్లారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మేము మా ఆచార్య ఎంజిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఈ ఎల్నినో గురించి మార్చి నెల నుంచే మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఫస్ట్ ఐఎండీ రిపోర్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాతో మొదలుపెట్టుకొని అనంతపురం జిల్లా వరకు కూడా మేము ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. సో మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ఆయన గైడెన్స్లో మేము ఈ కార్యక్రమాలన్నీ ప్రతి జిల్లాలోనూ ప్రతి జోనల్ హెడ్ క్వార్టర్స్లో కూడా సైంటిస్టులు, తర్వాత డిపార్ట్మెంట్ అఫీషియల్స్, తర్వాత ఎన్జిఓస్, ఎఫ్పిఓస్, రైతులు అందరూ కలిసి ఎలా మనం దాన్ని సన్నద్ధంగా ఉండాలి అని చెప్పి దాని మీద విషయాల మీద చర్చడం జరుగుతోంది. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా మనకు తెలియదు ఏంటంటే, ముఖ్యంగా ఈ ఎల్నినో అనేది వచ్చినప్పుడు మనం ఎలా సన్నద్ధతగా ఉండాలి, సంసిద్ధులై ఉండాలి అనేది ప్రిపేర్డ్నెస్ మీద చర్చ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎల్నినో రావడం అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అందరికీ తెలిసింది. ఇప్పుడు దీన్ని మనము నివారించుకోవడానికి, దాని నుంచి వచ్చే నష్టాలను నివారించుకునే మార్గాల గురించి అన్వేషించుకోవడానికి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ సంసిద్ధత కింద మనం ఏ కార్యక్రమాలు చేసినట్టయితే రైతులు తర్వాత వాళ్ళ వ్యవసాయం కొద్దిగా గిట్టుబాటు అవుతుంది అనే ఉద్దేశంతో చర్చించినప్పుడు ముందుగా సబ్సాయిలింగ్ అంటాము. అంటే 45 సెంటీమీటర్ల వరకు మనం దున్ని చేసినట్టయితే పడిన వర్షము నేలలో ఇంకిపోయి ఎక్కువ కాలం పంటకు ఆ నేలలో ఆ తేమ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అది దాంతోపాటుగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, నేలకు జీవం అనేది సేంద్రియ కర్బనం కాబట్టి సేంద్రియ కర్బనాన్ని పెంచే వివిధ పద్ధతులను మనం అవలంబించుకోవాలి. అది సేంద్రియ ఎరువుల రూపమైనా కావచ్చు, లేదంటే పచ్చిరొట్ట ఎరువులు అయినా సరే, లేదంటే మనం ఫార్మింగ్ సిస్టమ్స్ ద్వారా ఈ నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకున్నప్పుడు అవి నేలలో ఉన్న సూక్ష్మజీవుల సంతతిని బాగా వృద్ధి చెందేటట్టు చేసి నేలలో కరగని అలభ్య స్థితిలో ఉన్న పోషకాలన్నింటినీ కరిగించి మొక్క తీసుకునేటట్టు చేస్తాయి. అంటే అదనంగా మనము బయట నుంచి ఈ రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. దాంతోపాటుగా అంతర పంటల విధానం అనేది చాలా చాలా శ్రేయస్కరము. ఒక సోలో పంటగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లాస్ వచ్చిందంటే టోటల్ క్రాప్ లాస్ అవుతుంది. అలా కాకుండా అంతర పంటల విధానం వేరుశనగల కంది కావచ్చు, కందిలో బాజ్రా కావచ్చు, సద్దలు కావచ్చు, తర్వాత ఆముదంలో సజ్జలు, కొర్రలు, ఇట్లా అంతర పంటలు సాగు చేసుకున్నప్పుడు ఒక పంట నష్టపోయినా ఇంకొక పంట రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంతర పంటల విధానం వెళ్ళడము. ఇంకా ముఖ్యంగా ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్, అంటే పంట కాల వ్యవధి తక్కువగా ఉన్న పంటలను పెంచుకోవడము. తర్వాత పంట రకాలను కూడా ఏదైతే పంట రకాల్లో మనకు తక్కువ కాలంలో అవి మనకు హార్వెస్టింగ్ చేయడానికి, మనకు దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందో అట్లాంటి పంట రకాలను మనం ఎంచుకోవడం చాలా చాలా ఆవశ్యకత ఉందన్నమాట. ముఖ్యంగా సజ్జలు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇట్లా చిరుధాన్యాల పంటలు, తర్వాత ఆముదము, తర్వాత జొన్నలు, ఇట్లాంటి పంటలకు మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు ఖర్చు తగ్గుతుంది. మనకు లాస్ వచ్చినా మినిమం లాస్తో మనం బయట గట్టెక్కడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో దీంతోపాటు ఇంకోటి ఏంటంటే, మనకి ఎప్పుడైతే కంటింజెన్సీ క్రాప్ ప్లానింగ్ అనేది మనం ఆలోచిస్తున్నాం, ఇప్పుడు జూలైలో వర్షాలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అదే రకంగా ఆగస్టులో కూడా వర్షపాతం తక్కువగా రికార్డు కావచ్చు అని చెప్పే సూచనలు అందుతున్నాయి. కాబట్టి రైతులు ముఖ్యంగా మనము కంటింజెన్సీ క్రాప్ ప్లాన్ కింద ఉలవలు పంటకు మనం వెళ్ళినట్టయితే అది మనకు పంట దిగుబడి వస్తుంది. అదే రకంగా పశుగ్రాసం కూడా దక్కుతుంది అనమాట. సో అట్లాంటి మనం తక్కువ కాల పంట వ్యవధి ఉన్న రకాలను మనం ఎంచుకున్నట్టయితే దీని నుంచి మనకు ప్రిపేర్డ్గా ఉండవచ్చు అనమాట. ఇంకొక సిస్టమ్ ఏంటంటే, మనకు ఆల్రెడీ పంటలు పెట్టిన వాళ్ళలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే తొలి దశల్లో బెట్ట వచ్చినప్పుడు, లేదంటే మధ్య దశలో బెట్ట వచ్చినప్పుడు, తర్వాత ఆఖరి దశల్లో బెట్ట వచ్చినప్పుడు మనం ఎటువంటి పద్ధతులు పాటించాలి, యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని మీద కూడా మా వ్యవసాయ పరిశోధనా స్థానము, అదే రకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున చాలా పరిశోధన చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైతే తొలి దశల్లో బెట్ట వస్తుందో అప్పుడు వీలైనంత వరకు ఒత్తులు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక వరుసలో మొక్కలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అటువంటి వస్తువులు ఎక్కువగా ఉన్న మొక్కలు తీసివేయడం అనేది చాలా శ్రేయస్కరం అనమాట. రెండవది ఏంటంటే అంతర్కృషి చేయడం ఒకటి. తర్వాత గుడ్డు సాలు అంటాం, మామూలుగా కన్జర్వేషన్ ఫర్రో అనేది ప్రతి 3.6 మీటర్లకు ఒకసారి మనము ఆ కన్జర్వేషన్ ఫర్రో చేసుకున్నట్టయితే ఆ పడిన వర్షము అక్కడే నీళ్ళలో ఇంకి ఇంకా పంట బెట్టను తట్టుకునే పరిస్థితిని ఇంకా ఎక్కువ కాలం పొడిగించేటట్టు చేస్తుంది అనమాట. దీంతోపాటు పొటాషియం నైట్రేట్ అనే మందును, అది కెమికల్ అనమాట, దాన్ని మనము 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బెట్ట పరిస్థితులు 15 రోజుల వరకు మనం నివారించుకోవచ్చు అనమాట. ఇట్లా చిన్న చిన్న పద్ధతులు మనం పాటించుకొని, ముఖ్యంగా వేరుశనగ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అంత అడ్వైజబుల్ కాదు కాబట్టి రైతులు ఆ వేరుశనగకు దూరంగా ఉండి
లేదంటే ఎవరైనా ఆల్రెడీ మనం వేరుశనగ వేసిన రైతులు ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకొని వీలైనంత వరకు తక్కువ పంట కాలం ఉన్న పంటలను పంట రకాలను ఎంచుకొని ఈ ఎల్నినో పరిస్థితి నుంచి గట్టెక్కాలని చెప్పి ఆశిస్తున్నాం.